ఇవాళ పోలవరానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ రానుంది. ఈ కమిటీలో ఉన్న నలుగురు నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. మొదట ప్రాజెక్టు నిపుణులు ప్రొఫెసర్లతో కమిటీ సమావేశం కానుంది. అనంతరం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక అందజేయనుంది. పోలవరం పనులు వేగవంతం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ చర్యలు చేపట్టాయి. అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డిసికో, కెనడాకు చెందినటువంటి రిచర్డ్ డెన్నెల్లీ, సిస్ హించ్ బెర్గర్లతో నిపుణుల బృందం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలతో పాటు పోలవరం సవాళ్లపై నివేదికను సమర్పించనున్నారు. ఇక పోలవరం పనులను వేగవంతం చేయడానికి కూడా ఒక నిపుణుల బృందం రానున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. చందు, ఏదైతే పోలవరం ఉందో పోలవరానికి సంబంధించి ఏర్పడినటువంటి సాంకేతిక సమస్యలని నివారించేందుకు దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానికోసం అని చెప్పి అంతర్జాతీయంగా ఉన్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నటువంటి అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు పోలవరానికి నలుగురు బృందం, అంతర్జాతీయ నిపుణుల బృందం వస్తున్నారు. వీళ్ళు నిన్న నైటే ఢిల్లీకి వచ్చారు. ఈ రోజు పోలవరానికి చేరుకుంటారు. పోలవరానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సైట్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన పనుల గురించి వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత మొట్టమొదటిగా కూడా వీళ్ళు ఈ నిర్మాణాలు జరిగినటువంటి ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఎగువ కాపర్ డామ్ దగ్గర నుంచి కూడా పూర్తిగా కూడా స్పిల్వే, అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, వాటిని పూర్తి స్థాయిలో కూడా అమూలాగ్రం చెక్ చేస్తారు. చెక్ చేసి అక్కడ అసలు లోపాలు ఎక్కడున్నాయి ఏంటి అనే దాని మీద వాళ్ళైతే మాత్రం ఒక నివేదికను తయారు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే మొట్టమొదట ఈ 4 రోజుల పర్యటనలో ఈ నిపుణులు మాత్రం 2 రోజులు పూర్తి స్థాయిలో కూడా ఈ డ్యామ్ కు సంబంధించి కన్స్ట్రక్షన్స్, అదే విధంగా కూడా ప్లాన్, అదే విధంగా భౌగోళిక స్వరూపాలు, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలను ఎంతవరకు రెక్టిఫై చేసే పరిస్థితులు ఉంటాయి, ఆ డిజైన్ ఏ విధంగా మార్చితే ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే దాని మీద వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే మాత్రం ఈ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసేసి అక్కడ ప్రతి కన్స్ట్రక్షన్ కూడా పరిశీలించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత డయాఫ్రామ్ వాల్, ఎగువ కాపర్ డ్యామ్ నుంచి వీళ్ళ పరిశీలన అయితే ప్రారంభమవుతుంది. ఎగువ కాపర్ డ్యామ్ కు సంబంధించి ప్రధానంగా ఇక్కడే సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని నిపుణులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా ఈ డయాఫ్రామ్ వాల్, అదే విధంగా కూడా ఎగువ కాపర్ డ్యామ్ దెబ్బతింటం మూలాన స్పిల్వే కూడా 30% డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ఆ డ్యామేజ్ ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళైతే మాత్రం గతంలో తమకు ఉన్నటువంటి అనుభవాలు, గతంలో తాము పనిచేసినటువంటి ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా చెక్ చేసే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు అంతర్జాతీయంగా డ్యామ్ భద్రత నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చర్ ఇంజనీరింగ్, స్ట్రక్చర్ సొల్యూషన్స్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం ఉండటంతో తప్పనిసరిగా కూడా ఇప్పుడు ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా వీళ్ళు రెక్టిఫై చేస్తారని అయితే మాత్రం ప్రెజెంట్ అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల పాటు పూర్తిగా కూడా పోలవరానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నిర్మాణానికి సంబంధించిన అంశాలు ప్రతిదీ కూడా కూలంకషంగా వాళ్ళు పరిశీలించిన తర్వాత ఈ నిపుణులతో తర్వాత వాళ్ళు మేధోమథనం చేస్తారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించిన ప్రముఖులు, కేంద్ర జల సంఘం నిపుణులు, CSMRS సంస్థ ప్రతినిధులు, వ్యాప్కాప్, బావర్, కెల్లర్ మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫ్రీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు, నిపుణులతో, అంతర్జాతీయ నిపుణులతో వీళ్ళు చర్చిస్తారు. చర్చించిన తర్వాత వీళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా ఒక అండర్స్టాండింగ్ కి రావడం జరుగుతుంది. ఏదైతే ఈ డిజైన్ కి సంబంధించి ఆఫ్రీ సాయం కంపెనీ ఏజెన్సీ, ఆఫ్రీ ఏజెన్సీ సాయం తీసుకుంటారు. అదే విధంగా కూడా ఈ నలుగురు సైంటిస్టులు మాత్రం తాము
పూర్తి స్థాయిలో పోలవరాన్ని చెక్ చేయడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ నిపుణులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే వీళ్ళందరితో కూడా వాళ్ళైతే మాత్రం ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అదే విధంగా కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా స్పిల్ వేకి సంబంధించి అదే విధంగా కూడా మొదటి గ్యాప్ ప్రాంతాన్ని గ్యాప్ ఫిల్లింగ్ చేయకపోవడం మూలానే పూర్తిగా దెబ్బతింది అని అక్కడ ఉన్నటువంటి పోలవరం సంబంధించిన అధికారులు అయితే మొన్న సీఎం చంద్రబాబు నాయుడుకి తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. వీటినన్నింటినీ కూడా పరిశీలిస్తారు. తర్వాత వీళ్ళు మొత్తాన్ని కూడా ఈ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తాన్ని చెక్ చేస్తారు. తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికకి తమ నివేదికను సమర్పించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా కూడా భౌగోళికంగా కూడా పోలవరానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మట్టిలో వచ్చినటువంటి తేడాల వల్ల ఈ విధమైన కన్స్ట్రక్షన్స్ నిర్మాణంలో లోపాలు జరిగినాయా, లేకపోతే నిర్లక్ష్యం చేయడం మూలాన జరిగినాయా, అసలు ఈ లోపాలను ఎంతవరకు సరిదిద్దచ్చు అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళైతే మాత్రం ఒక నివేదికను తయారు చేసి అందించే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.